Welcome to Yo-Yo Cine Talkies. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం జగపతి బాబు అన్న కుమార్తె పూజాతో నిన్న రాత్రి అంగరంగ వైభవంగా ముగిసింది. రాజస్థాన్లోని జైపూర్ పట్టణంలోని ఓ ప్యాలెస్ ఈ వివాహానికి వేదిక కాగా వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు 3 రోజుల ముందే చేరుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతి బాబు, రానా తదితరులు ఉత్సాహంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో సంగీత్ నుంచి అప్పగింతల వరకు తారక్, ప్రభాస్, రామ్ చరణ్, రానాలు రాజమౌళితోనే కలిసి ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా నిన్న పెళ్లి వేడుకకు ముందు పూజా ప్రసాద్ కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్ కూడా మోస్తూ వివాహ మండపానికి తీసుకొచ్చారు. ప్రభాస్ పల్లకిని మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొందరు ప్రభాస్ వింతగా ప్రవర్తించాడని, పెళ్లి కూతురు అన్నయ్యలు చేయాల్సింది ప్రభాస్ పల్లకిని మోయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంకొందరు ప్రభాస్ పై సరైన వివరణ ఇస్తున్నారు. కృష్ణంరాజు గారి కుటుంబంతో జగపతి బాబు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతోనే ప్రభాస్ ఈ పని చేశారని, పెళ్లి కూతురు జగపతి బాబు సోదరుని కూతురు కావడం, పెళ్లి కూతురుతో ప్రభాస్ కి అన్నయ్య రిలేషన్ ఉండటంతో అన్నయ్యలు మోయాల్సిన పల్లకిని ప్రభాస్ మోసారని ప్రభాస్ క్లోజ్ సర్కిల్స్ వారు వివరణ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.